హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఇందూస్ కిచెన్. ఈరోజు మనం సూపర్ క్రిస్పీ అండ్ స్పైసీ సోయా చంక్స్ ఫ్రై ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1.5 కప్ సోయా చంక్స్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుందాం. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. వాటర్ని హీట్ చేసి దాంట్లో సోయా చంక్స్ యాడ్ చేసుకుందాం. వీటిని 2 minutes కుక్ చేసుకుందాం. వాటర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో నార్మల్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎక్స్ట్రా వాటర్ని స్క్వీజ్ చేసి సోయా చంక్స్ని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు అందులో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ చేసి పర్ఫెక్ట్ కోటింగ్లా ప్రిపేర్ చేసుకుందాం. వీటిని ఒక 10 minutes సోక్ చేసుకోవాలి. మీన్వైల్ ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక ప్రిపేర్ సోయా చంక్స్ని స్లోగా ఆయిల్లో యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ బ్రౌన్ అండ్ క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఇలానే అన్ని సోయా చంక్స్ని ఫ్రై చేసుకుందాం. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఒక బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లవర్ తీసుకుందాం. దాంట్లో వాటర్ యాడ్ చేసి లమ్స్ లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు ఇంకో ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసి పచ్చిమిర్చి, గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ ఫ్రై చేస్తున్నాను. దాంట్లో 1/2 స్పూన్ సాల్ట్ అండ్ మిరియాల పొడి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ షెజ్వాన్ సాస్, 2 స్పూన్ టొమాటో సాస్, అండ్ 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకుందాం. దాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిక్స్చర్ని దీంట్లో యాడ్ చేసుకుందాం. దాంట్లో ఫ్రైడ్ సోయా చంక్స్ని యాడ్ చేసి టాస్ చేస్తే ఫ్లేవర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ క్రిస్పీ టెక్స్చర్ అండ్ స్పైసీ అరోమా సింప్లీ మౌత్ వాటరింగ్. అండ్ ఫైనలీ మన హాట్ క్రిస్పీ సోయా చంక్స్ ఫ్రై రెడీ. ఈవినింగ్ స్నాక్గా లేదా స్టార్టర్గా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక యమ్మీ రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.